ఆదిత్య ఓం గారు తన ఫస్ట్ నామినేట్ యష్మిని చేశారు. మీ గురించి చెప్పాలంటే కథ చాలా పెద్దగా ఉంది అని పంచివేశారు ఆదిత్య ఓం. సరే చెప్పండి అని యష్మి అనడంతో, మీరు ముందే ప్లాన్ చేసుకుని ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చారు. గ్రూప్గా గేమ్ ఆడుతున్నారు. తప్పు ఎవరిది ఉన్నా నామినేట్ చేస్తానని అన్నావు, కానీ ఇప్పటి వరకు నీ గ్రూప్లో ఉన్న ప్రేరణను ఎందుకు నామినేట్ చేయలేదు? నీ గొడవలు నువ్వు ఫేక్ అని ఇచ్చి పడేశారు ఆదిత్య ఓం. నో, నేను ఫేక్ కాదు, గ్రూప్ గేమ్ ఆడడం లేదు అని యష్మి అనడంతో, అవునా, మీ నాన్నగారు వచ్చి నీకేం సలహా ఇచ్చారు అని అడిగారు ఆదిత్య ఓం. గ్రూప్ గేమ్ వద్దు, నీకోసం నువ్వు ఆడు, ఒంటరిగా ఆడు అని చెప్పారు అన్నది యష్మి. దాంతో ఆదిత్య ఓం, ఒంటరిగా ఆడు అంటే గ్రూప్ గేమ్ ఆపమనే కదా అంటూ ఇచ్చి పడేశారు. ఆ దెబ్బతో నోరు మోసేసింది యష్మి. ఆ తర్వాత నోటిదూల ప్రేరణను నామినేట్ చేశారు ఆదిత్య ఓం. నీ నోరుని అదుపులో పెట్టుకో, లేదంటే అది నీ గేమ్కే ప్రమాదం. నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావని ప్రేరణను నామినేట్ చేశారు. దాంతో ప్రేరణ, అబ్బే నేను అసలు గ్రూప్ గేమే ఆడలేదు అని వితండవాదం చేసింది. దాంతో ఆదిత్య ఓం, కావాలని మీరు వేరే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. గౌతమ్ని కామ్చోర్ అని అంటున్నారు ఎందుకు అని అంటే, అబ్బే నేను ఎప్పుడు అలా అనలేదు అన్నది ప్రేరణ. హో, అనలేదా? గౌతమ్ని పని దొంగ అనలేదా అని కడిగి పారేశాడు ఆదిత్య ఓం. మీరు నన్ను రాంగ్గా చిత్రీకరిస్తున్నారు అని ప్రేరణ అనడంతో, 12వ వారానికి వచ్చేసిన నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు అని ఆదిత్య ఓం ఫైర్ అయ్యారు. నబీల్ని ఇన్మెచ్యూరిటీ అని రెచ్చగొట్టావు. నీ మెచ్యూరిటీ ఏమైంది? అతని గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అడగ్గా దెబ్బకి నోరు మూసేసింది ప్రేరణ. దీన్ని బట్టి నువ్వేంటో అర్థమవుతుంది. నువ్వు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, మ్యానిపులేట్ చేస్తున్నావు. ట్రిగ్గర్ చేయడమే నీ స్ట్రాటజీ కావచ్చు, కానీ అది నీ ఆటకి మంచిది కాదు అని ప్రేరణ వాగుడికి అట్టుకట్ట వేశారు ఆదిత్య ఓం. ఇక నైనిక యష్మి నబీల్లను నామినేట్ చేసింది. యష్మిని నామినేట్ చేస్తూ, అసలు నువ్వు ఈ గేమ్లోనే లేవు, నీలో ఉన్న ఫైర్ పోయింది అని పక్కన పెట్టేసింది. అనంతరం నైనిక వర్సెస్ నబీల్ మధ్య సీరియస్ డిస్కషన్ నడిచింది. నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నది. దాంతో నబీల్ నేనెప్పుడు చేశానే అడిగాడు. నిజానికి నబీల్ పలు సందర్భాల్లో బ్యాక్ పిచ్చింగ్ చేసిన సందర్భాలున్నాయి. వాటినే ఉదహరించింది నైనిక. వేరే వాళ్ళ డిస్కషన్స్లోకి నువ్వు వెళ్ళకు, అక్కడ కూర్చోకు. నీకు కప్పు కావాలంటే షేర్ లెక్క వచ్చావు, షేర్ లెక్కే ఉండు, షేర్ లెక్కే ఆడు అని సలహా ఇచ్చింది నైనిక. దాంతో నబీల్ కప్పే కావాలి, వచ్చిందే కప్పు కోసం అని ఓ రేంజ్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. కప్పు కోసం వచ్చినోడివి కప్పు కోసం ఆడు అన్నది నైనిక. మొత్తానికి ఈ నామినేషన్స్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్కి ఇస్తున్న ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి.